రాష్ట్రంలో పెట్టుబడులకు ఏ స్థాయిలో ప్రోత్సాహకాలు వస్తున్నాయో మనందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి తరిమేసిన కంపెనీలను కూడా చంద్రబాబు గారు తీసుకువస్తున్నారు. ఇప్పుడు కొత్త కంపెనీలు రావటమే కాదు, గతంలో చంద్రబాబు గారి హయాంలో ప్రారంభమైనటువంటి కంపెనీలు ఇప్పుడు విస్తరణ పనులు కూడా చేపట్టడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను పెంచడం, అక్కడ స్థానిక యువతకు ఉపాధి పెంచడం కూడా జరుగుతుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఏదైతే హీరోకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఉందో ఆ సంస్థ తన ఎక్స్టెన్షన్ ప్లాంట్ అంటే గ్లోబల్ పార్ట్స్ 2.0 అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ప్లాంట్ అయితే ప్రారంభించింది. దాన్ని స్వయంగా చంద్రబాబు గారి చేతుల మీదుగా అయితే ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి దీన్ని ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ 103వ జయంతి సందర్భంగా ఈ ఎక్స్టెన్షన్ ప్లాంట్ పెట్టారు. ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఒకటే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ సాంకేతిక విద్య చదువుతున్నటువంటి విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి హీరోస్ ఆఫ్ టుమారో అనే ఒక పేరుతో ఆ విద్యార్థులందరికీ స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే బ్రిడ్జ్ మోహన్ లాల్ ఈ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే బ్రిడ్జ్ మోహన్ లాల్ ఉన్నారో ఆయన జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలో పోలీస్ స్టేషన్లకు 63 ఈవీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వాహనాలను కూడా ఇస్తానని చెప్పి చెప్పడంతో చంద్రబాబు గారు అభినందించారు. శ్రీ సిటీలోనే అతిపెద్ద యూనిట్ గా ఈ హీరో ఎదగాలి అని చెప్పి చంద్రబాబు గారు ఆకాంక్షించారు. ఇప్పుడు ప్రారంభించబోయే ఈ యూనిట్ ఏదైతే గ్లోబల్ పార్ట్స్ 2.0 ఉందో దీన్ని 750 కోట్లతో విస్తరిస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఆగదు. రాబోయే 2-3 ఏళ్లలో 3500 కోట్ల రూపాయలతో ఎక్స్టెన్షన్ ప్లాంట్లు పెడతామని ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచి యువతకు మరొక 5000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి ఆ సంస్థ ప్రస్తుత చైర్మన్ అయితే చెప్పడం జరిగింది. అంటే గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది రాష్ట్రానికి వచ్చింది. నిన్న దాన్ని కూడా గుర్తు చేశారు. వాస్తవానికి హీరో సంస్థ వేరొక రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలి, వేరొక రాష్ట్రాల్లో పరిశీలన చేస్తుంటే చంద్రబాబు గారు సంప్రదించి రాష్ట్రానికి తీసుకువచ్చి వారికి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి స్వయంగా చంద్రబాబు గారే సంప్రదింపులు జరిపి ఆ రోజు ఒప్పించి ఈ రోజు రాష్ట్రంలో పెడితే ఏడాదికి 1.5 మిలియన్ వెహికల్స్ అయితే ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అంటే అటు ఎలక్ట్రిక్ రంగంలో కావచ్చు, ఇటు పెట్రోల్కి సంబంధించి కావచ్చు ఉత్పత్తి చేస్తుందంటే ఏ స్థాయిలో ఉత్పత్తి చేస్తుందో ఆలోచించండి. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ 750 కోట్ల ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా గ్లోబల్ పార్ట్స్ 2.0 పేరుతో ప్రారంభిస్తున్నారు. ఇది ఎక్కడితో ఆగుద్దా అంటే లేదు, మరికొంత ఎక్స్టెన్షన్ ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళతాము, ఉపాధి పెంచుతామని చెప్పారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొత్తం పని చేస్తున్నటువంటి వ్యక్తులలో 40% మంది మహిళలు ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 40 మంది అంటే 10,000 మంది పని చేస్తుంటే 4,000 మంది ఇక్కడ మహిళలు కూడా పనిచేస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు దాన్ని కూడా అభినందించారు. మహిళలకు మహిళల ఉపాధికి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఈ సంస్థ అందిస్తున్నటువంటి తోడ్పాటు మరవలేదని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఇది మనం చూడొచ్చు. ఏదైతే ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఉందో దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేసిన తర్వాత చంద్రబాబు గారు పరికరాలు ఎలా తయారవుతున్నాయి మొత్తం పూర్తి ఆటోమేటెడ్, అంటే మిషనరీ చేత వెహికల్స్ మొత్తం కూడా ఫిట్టింగ్ జరుగుద్ది. సో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తో కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. దాన్ని మనం ఇక్కడ పిక్చర్ లో అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో హీరో జోరు 3200 కోట్లతో విస్తరణ ప్రణాళికలు, సత్యవేడులో 750 కోట్లతో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు సీఎం శంకుస్థాపన. శ్రీ సిటీ ప్లాంట్ను ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా తీర్చిదిద్దాలని పవన్ మంజుల్కు సూచన. పవన్ మంజుల్ అంటే ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకి ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ శ్రీ సిటీలో మీది ఏదైతే హీరో సంస్థ ఉందో ఈ హీరో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఇక్కడ ఎదగాలి అని నేను ఆశిస్తున్నానని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో సంపద సృష్టించి పేదలకు పంచుతాం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటో కార్ప్ సంస్థ 750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి పవన్ మంజుల్తో కలిసి దీన్ని అయితే ఆయన ఆవిష్కరించారు. సో ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి అనుకూల పరిస్థితుల గురించి వివరించారు. శ్రీ సిటీ ప్లాంటే దిగ్గజం కావాలి, వ్యవస్థాపకుడు బ్రిడ్జ్ మోహన్ లాల్ మంజుల్ పారిశ్రామికవేత్త మాత్రమే కాదని జాతి
నిర్మాతను కొనియాడారు. 2018లో హీరో మోటార్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు వారితో చర్చించి 1600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసేలాగా ఒప్పించాం. ఈ రోజు ఆ ప్లాంట్ ఏటా 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తీసుకొచ్చినటువంటి వీడా అంటే ఈవీ స్కూటర్ల ఉత్పత్తి అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతంలో ఈవీకి ఎంత డిమాండ్ పెరుగుతుందో, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ఈవీ అనేది ఎంత ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. సో అలాంటి ఈవీ వాహనాల ఉత్పత్తిలో ఇది పేరుగాంచింది ఈ సంస్థ. సో దాన్ని అభినందించారు. హీరో సంస్థ శ్రీ సిటీ ప్లాంట్లోనే అతిపెద్ద కేంద్రంగా అభివృద్ధి చెందాలి అని, హీరో సంస్థకు ఉన్నటువంటి మొత్తం ప్లాంట్లలో ఈ ప్లాంటే అతిపెద్ద ప్లాంట్ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. 3200 కోట్ల అదనపు పెట్టుబడులతో విస్తరణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని చంద్రబాబు గారు సూచించడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా హీరో సంస్థ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, సేవా దృక్పథం కూడా ఉన్నటువంటి సంస్థ. దాన్ని చంద్రబాబు గారు కూడా కొనియాడారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరోస్ ఆఫ్ టుమారో పేరిట డాక్టర్ బ్రిడ్జ్ మోహన్ లాల్ మంజూల్ స్మారకార్థం స్కాలర్షిప్లు అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా హీరో సంస్థ ప్రారంభించింది. తిరుపతిలోని మహిళా పోలీసులకు 63 ఈవీ 2 వీలర్లు అందించడానికి ముందుకు రావడం పట్ల సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు శ్రీ సిటీ హీరో ప్లాంట్ సందర్శించిన సీఎం పవన్ మంజూర్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నటువంటి ఈవీలో వెళుతూ ప్లాంట్ను పరిశీలించారు. స్కూటీ కమ్ ఆటో వాహన ప్రత్యేకతలు, ఆటో నుంచి స్కూటీని వేరు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనించారు. కూడా అనగాని సత్యప్రసాద్, కలెక్టర్లు, ఇతర చాలా మంది ఉన్నారనుకోండి. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, స్వయంగా చంద్రబాబు గారు ఆ ప్లాంట్ మొత్తం కూడా తిరుగుతూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తో కలిసి తిరుగుతూ మొత్తాన్ని కూడా స్వయంగా పరిశీలించారు. సో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తుందని భరోసా కూడా ఇచ్చారు. హీరో ప్లాంట్ లో 40% మంది మహిళలే పనిచేస్తున్న గర్వకారణం అని పేర్కొన్నారు. సో ఐటీ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు భవిష్యత్తులో టెక్నాలజీల మీద ఏపీ దృష్టి పెడుతుందని, రాబోయే డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ కూడా పనిచేస్తుందని, 160 గిగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కడపలో 16,000 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కూడా చెప్పారు. సో ఏపీ ప్రగతిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి చంద్రబాబు గారితో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ పవన్ మంజూల్ అయితే గుర్తు చేసుకున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూల గమ్యస్థానంగా పెట్టుబడులు స్వర్గధారంగా మారుతుందని చెప్పి హీరో మోటోకార్ప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి పవన్ మంజూల్ అయితే కొనియాడారు. ఏపీ ప్రభుత్వంపై తమకున్నటువంటి అపార నమ్మకానికి రాష్ట్రంలో తాము చేపడుతున్నటువంటి భారీ విస్తరణ పనులే ఉదాహరణని స్పష్టం చేశారు. తమ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి బ్రిడ్జ్ మోహన్ లాల్ మంజూల్ 103వ జయంతి సందర్భంగా హీరో మోటోకార్ప్ 2వ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కి అయితే శంకుస్థాపన చేశారు. సుమారు 85,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తి ఆటోమేటెడ్ విధానంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ ఆఫ్టర్ సేల్స్ విభాగాల సరఫరా కూడా ఇది కేంద్రంగా మారుతుందన్నారు. రాబోయే 5 ఏళ్లలో 3,200 కోట్ల రూపాయలు పెట్టి అదనంగా ఆటోమొబైల్ ఈవీ విభాగాల తయారీకి ప్రపంచ స్థాయి మెగా హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 లక్షల నుంచి 15 లక్షలకు పెంచి మరొక 4,000 మందికి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పారు. ఇదే సందర్భంగా 28 జిల్లాల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరికీ కూడా హీరోస్ ఆఫ్ టుమారో పేరుతో ఒక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని కూడా బ్రిడ్జ్ మోహన్ లాల్ జయంతి సందర్భంగా వాళ్ళైతే పెట్టడం జరిగింది. మొత్తంగా హీరో పరిశ్రమ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందటమే కాకుండా దేశంలోనే అతి భారీ పరిశ్రమల్లో ఒకటిగా అయితే మారబోతుంది. ఇటు వ్యాపార నిర్వహణతో పాటు సమాజ సేవ కూడా చేస్తున్నారు. ఇటు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు, పోలీసులకు ప్రభుత్వానికి వాహనాలు ఉచితంగా అందించడం కావచ్చు. సో ఇలా చేస్తూనే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, సేవా దృక్పథంతో ఈ సంస్థ అయితే ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ హీరో సంస్థ అతిపెద్ద సంస్థగా మారుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు.